కుందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్ కుందువదన కుందరదన మందగమన మధుర వచన वाव కుందువదన కుందరదన। अरे वो पार्टी वाले से बात कर लिया। हेलो नॉर्थ ईस्ट जगह ఎవరు उनको पसंद బాబు? आ गया लेकिन रेट थोड़ा हेलो ऊपर नीचे है, क्या करना है? తాత నాది ఫోన్ బాబు ఐఫోన్ అత్త బాగుంటుంది, కావాలని నువ్వు కూడా కొనుక్కో. అది కాదు, ఫోన్లో ఎవరు ఓ అంటున్నాను. గదా ఆఫీస్ కాల్ అయి ఉంటుందిలే. మరి పార్టీ గీటీ అని ఏదో అంటున్నాడు. గదే అత్త, ఆఫీస్ లో పార్టీ ఉంది, గాడికి రా అంటున్నాను. మరి లొకేషన్ సైట్ నార్త్ ఈస్ట్ అని ఏదో అంటున్నాడు. గదే అత్త, పార్టీగా లొకేషన్ లో అయితే గాడికి రా అని చెప్పేసి అంటున్నారు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, అయిపోయినాయా, నేను వెళ్ళొచ్చా? లేదంటే చెప్పండి, ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. రండి రండి. కాదు బాబు, ఫోన్లో ఎవరా అని అడుగుతున్నాను అంతే. చెప్పినా కదా. అమ్మో. हेलो सलीम, उनको बोल दो रेट वही है, ठीक है? हाँ ठीक है भाई। और सुनो, जब मैं घर में रहता हूँ ना तब कॉल मत करो, ठीक है? हाँ ठीक है भाई। जो भी है मैं ही कॉल करता हूँ, ठीक है? ఇవ్వండి ఎయిర్పోర్ట్స్. ఇదేం వినలేదు కదా. ఆయన హిందీ రాదులే. బృందా, వస్తున్నా అమ్మా. వంట ఏం చేయమంటావు? దియాకి చపాతీ ఇష్టం అమ్మా, చపాతీ చేసే. నేను అడిగింది దియా గురించి కాదు, అల్లుడు గారు ఏం తింటారు అని. ఖాళీగా ఉన్నప్పుడు నా బుర్ర తింటాడు. అదేంటి, సరిగా చెప్పు. ఏమో అమ్మా, నాకేం తెలుసు. ఆయన ఒక్కో రోజు ఒకటి తింటాడు, కానీ నేను చేసిన మాత్రం తినడు. ఎందుకంట? ఎందుకంటే నేను ఇడ్లీ చేసిన రోజు దోశ కావాలి అంటాడు, దోశ చేసినప్పుడేమో ఉప్మా కావాలి అంటాడు, రెండు కలిపి చేసిన రోజేమో నేను ఉపవాసం అంటాడు. నేనేం చేయను? సరిపోయారు ఇద్దరికిద్దరు. అల్లుడు చెప్పు మామా. ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంది? గీ ఇల్లమ్మయ్యలా బ్రోకర్ కమిషన్ పోను ₹1 కోటి వస్తాయి. అల్లుడు ఎంతో కష్టపడి ఇష్టంతో కట్టించుకున్న ఇల్లు ఇది. ఏ మేస్త్రీలు కట్టనన్నారా? జోక్ చేశా. మ్యాటర్ ఏంటంటే అర్జెంటుగా జాబ్ కావాలి. మావా, డబ్బులు కావాలంటే ఎప్పుడు ఇస్తా, అంతేగాని గీ వయసులో జాబ్ గట్రా ఎందుకు చెప్పు? జాబ్ నాకు కాదలుడు. మళ్ళీ అత్తక అత్త ఎట్లకంటే 10th ఫెయిల్ కదా, కావాలంటే జాబ్ రాదు కానీ ఒక కర్రీ పాయింట్ పెట్టిద్దాం. పూర్తిగా ఏది వినవు కదా అల్లుడు నువ్వు. జాబ్ అత్తకో నాకో కాదు, నా తమ్ముడు కొడుక్కి. ఇంటర్వ్యూకి వెళ్ళమను. ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్ళాడు అల్లుడు, కానీ జాబ్ రాలేదు. వాడు నన్ను హెల్ప్ అడిగాడు, నేను నిన్ను హెల్ప్ అడుగుతున్నాను. ఇప్పటికిప్పుడు జాబ్ అంటే సర్లే, ఏదో ఒకటి చూద్దాం తి. ఏదో ఒకటి కాదలుడు, వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబే కావాలంట. మావా, నీకు తెలుసు కదా సాఫ్ట్వేర్ జాబ్ గప్పట్లక లేవు, చాలా హార్డ్ అయిపోయింది. నువ్వే అలా అంటే ఎలా అల్లుడు? నేనేమో వాళ్ళకి మాట ఇచ్చేసాను, ఇప్పుడు నా పరువు పోయేలా ఉంది. ప్లీజ్ అల్లుడు, ఏదో ఒకటి చేయలుడు. పరువు అంటున్నావు, మాట ఇచ్చిన అంటున్నావు. సర్లే, నాకు తెలిసిన ఒక మంచి రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఉన్నాడు, ఆడి దగ్గర అసిస్టెంట్గా పెట్టిద్దాం. అల్లుడు, నేను సాఫ్ట్వేర్ జాబ్ అంటుంటే నువ్వు రియల్ ఎస్టేట్ అంటావు. పైకెళ్ళి మళ్ళీ చీప్గా బ్రోకర్ అని. ఏంటి బ్రోకర్ చీపా? అసలు ఏం తెలుసు నీకు బ్రోకర్ల గురించి? వాళ్ళు పడే కష్టం గురించి నీకు తెలుసా? ఎండనక, వాననక, రెయ్యనక, పగలనక, గుట్టనక, గొయ్యనక, మంచనక, చెడ్డనక కస్టమర్ల చుట్టూ తిరిగి 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 వాళ్ళకి సైట్లు చూపించి వాళ్ళకి మాయమాటలు చెప్పి మరి మనం సైట్లు అమ్ముతాం. అసలు ఈ సాఫ్ట్వేర్ జాబ్లో ఏముంది చెప్పు? శాలరీలేమో తక్కువ, చాకరీ ఏమో గొట్టు చాకరీ చేపిస్తారు, పొట్టు పొట్టు చేపిస్తారు. వాళ్ళేమో ఈఎంఐలో కార్లు బంగ్లాలు కొంటారు, మేము మాత్రం సింగిల్ సిట్టింగ్లో కార్లు బంగ్లాలు కొనేస్తాం. వాళ్ళ శాలరీ కోసము మంత్ ఎండ్ దాకా వెయిట్ చేస్తారు, మేము సింగిల్ సిట్టింగ్లో ₹1,00,000 సంపాదిస్తాం. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్. తోలు తిరింది మాకి. ఇప్పుడు నేను అల్లుని ఏమన్నానని ఇంత ఫీల్ అయ్యాడు? అల్లు నిజంగా సాఫ్ట్వేర్ జాబేనా? ఏదో తేడా ఉంది సీనా. ఆ సీరియల్ బాగుంటుంది కదండి. ప్రభాకర్ గారి యాక్టింగ్ సూపర్. మామా, అల్లుడు మేము పోతున్నాం. అమ్మా, అన్ని సర్దుకున్నావా నాన్న? అమ్మా అల్లుడు ఏ ఎందుకు ఇవన్నీ ఇప్పుడు? ఉంచలుడు. ఏ వద్దు మామా. తీసుకోవాలుడు, దారి ఖర్చులుకుంటాయి. అత్త, నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చెప్తున్నా, మీ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకున్నాను. మళ్ళీ ఇవన్నీ ఏంది ఇప్పుడు? సర్లే. అల్లుడు గారు చూడటానికి తింగరోళ్ళలాగా ఉంటాడు కానీ మనసు మంచిదేనండోయ్. అవునే. సరే మళ్ళా మామ, బాయ్.
అమ్మా జాగ్రత్త. అల్లుడు ఊరికెళ్ళే కంగారులో నీ కారు అనుకుని నా కార్ కీస్ తీసుకున్నా. లేదు మామ, కావాలనే తీసుకెళ్తున్నాను నీ కారు. అదేంటి అల్లుడు? నేను హైదరాబాద్లో నీ కారు వాడుకుంటా, నువ్వు కావాలంటే ఆ కారు వాడుకో ఇక్కడ. అల్లుడు పెళ్ళైన కొత్తలో నీ హీరో హోండా బైక్ తీసుకొచ్చి నా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకెళ్ళి సరే అల్లుడు ముచ్చటపడిండు, కొత్తగా పెళ్ళైంది కదా అనుకున్నా. ఆ తర్వాత పండగకు వచ్చినప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఇచ్చేసి నా ఆల్టో కార్ పట్టుకెళ్ళినావు. సరే అల్లుడు సంతోషపడతాడులేని ఊరుకున్నా. ఇప్పుడేమో ఎంతో ఇష్టంగా ఊరుకున్న కియా కార్ పట్టుకెళ్ళిపోతున్నావు అల్లుడు. ఇది మరీ అన్యాయం అల్లుడు. ఇందులో అన్యాయం ఏముంది మామ? నేను బైక్ తీసుకెళ్ళినందుకే కదా నువ్వు చిన్న కారు కొన్నావు, నేను చిన్న కారు తీసుకెళ్ళినందుకే కదా నువ్వు పెద్ద కారు కొన్నావు. ఓ రకంగా చూసుకుంటే మీ ఎదుగుదలకు కారణం నేనే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మావా, ఐఎమ్ యువర్ ఇన్స్పిరేషన్. ఓకే బాయ్. మావా ఈసారి ఏ జాగ్వారో ఏ ఆడియో ప్లాన్ చేయ. బాయ్. ఏంటి ఇది? బాయ్ అమ్మా. కారు బొక్క. నువ్వేందే పొద్దుగల నా ముందు వచ్చి కూర్చున్నావు అప్పించిన దాని లెక్క? మీరు లెగ్గండి చెప్తాను. దేనికి ఆన్లైన్లో కొత్త షాపింగ్ ఏమన్నా చేసినావా? వస్తాయి అన్నం ఉడికిన తర్వాత చూడాలనే ఇట్లా చేతిలో బియ్యం పెడతావేంది? అవి బియ్యం కాదండి, అక్షింతలు. దేనికి? ఆశీర్వదించడానికండి. హ్యాపీ బర్త్డే. ఏవండి ఈరోజు నా బర్త్డే కాదు, మరి పెళ్లి రోజు. నాకు తెలియకుండా ఎవరిని పెళ్లి చేసుకున్నావే నువ్వు? మనదే అండి. ఈ రోజేనా నా సంవత్సరికం? ఏంటి? అదే మన పెళ్లి రోజు అంటున్నాను. మీరు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. దేనికి? అమ్మ నాన్న వస్తున్నారు. దేనికి? అక్షింతలు వేయడానికా? కాదండి. మరి లేకపోతే కార్ తీసుకోనికి అయ్యింది. మీరు వెళ్ళండి ఫస్ట్. కార్ అయితే అస్సలు అని చెప్తున్నా. అమ్మో నా కారు. అల్లుడు హ్యాపీ యానివర్సరీ అల్లుడు. ఏంటల్లుడు బయటికి చూస్తున్నావు? ఇంకెవరిని వస్తున్నారా? కొత్త కార్ ఏమని తెచ్చినావేమో అని. నీ దెబ్బ కారు కొన్నావు ఆపేసాను అల్లుడు. బస్కి వచ్చాం. గుడ్ డెసిషన్. పాండి లోపలికి. అమ్మ వృందా. నాన్న అమ్మ వచ్చేసారా? మంచినీళ్ళు తీసుకురానా? ఆగరా, ఈరోజు నీది అల్లుడిది పెళ్లి రోజు అని మీ ఇద్దరికి గిఫ్ట్ ప్లాన్ చేసాం. చాక్లెట్ లాంటివి అయితే టేబుల్ మీద పెట్టుర్రి, ఐస్ క్రీమ్ లాంటివి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టు. అల్లుడు చాక్లెట్లు ఐస్ క్రీమ్ లాంటి చీప్ గిఫ్ట్లు కావాలడు. నువ్వు షేక్ అయ్యి షాక్ అయ్యే పెద్ద గిఫ్ట్ తెచ్చామల్లుడు. మీ ఆస్తికిట్లు ఏమైనా రాసిస్తురా? ఈ దరిద్రుడికి ఎప్పుడు నా ఆస్తి మీదే కన్ను, పనికి మానేదు. అది కాదు అల్లుడు. మరి ఇంకేంది? అది చెప్పేది కాదు, చూపించేది. అమ్మో చూసే ఓపిక అయితే నాకు లేదు, కానీ ఏదైనా ఉంటే మీ కూతురు చూపించుకో. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నా. అది కాదండి, గిఫ్ట్ చూసి. ఒకసారి చూసి వెళ్ళి అల్లుడు. అల్లుడు ఒకసారి నా మాట విను. అల్లుడు ఆయన అంతేలే నాన్న, మనం వెళ్దామా? దామ్మా సరే పద. వృందా దిగమ్మా. ఏంటి నాన్న గిఫ్ట్ అన్నావు? చూస్తే ఊరవతలకు తీసుకొచ్చావు. ఇదేనమ్మా నీ గిఫ్ట్. ఇక్కడేముంది నాన్న, రాళ్ళు రప్పలు చెట్లు తప్ప. ఇదేనా నీ గిఫ్ట్? అర్థం కాలేదు. నువ్వు అల్లుడు రెంటెడ్ హౌస్ లో బాధపడుతున్నారని డాడీ మీకోసం ఈ ప్లాట్ తీసుకున్నారు. నిజంగానా? థ్యాంక్ యూ నాన్న, యు ఆర్ ద బెస్ట్. అల్లుడు ముఖంలో కూడా ఇదే ఆనందం చూద్దాం అనుకున్నాను రా, కానీ కుదరలేదు. అంటే అదేదో వర్క్ లో అండి అవ్వలేదు నాన్న. అయినా నేను సాయంత్రం చెప్తాను కదా, మీరేం బాధపడకండి. ఇంకా ఏమున్నాయి నాన్న? నువ్వు ఊర్లో ఉంటావు కదా, మరి ఇంత మంచి ప్లేస్ ఎలా దొరికింది నీకు? తెలిసిన బ్రోకర్ ద్వారా వచ్చిందమ్మా. ఇదిగో తనే ఫోన్ చేస్తున్నాడు. బాబు ఎక్కడున్నారు? నేను ఇక్కడే ఉన్నాను బాబు. నేను కూడా ఇక్కడే ఉన్నా. అవునా? అవును. ఎక్కడ మీరు కనిపించట్లేదు? గీనే మన సైట్ లొకేషన్ లోనే. ఎక్కడ బాబు? ఇక్కడే ఉన్నా కదా. ఎక్కడున్నారు? మా నువ్వేందిడా? హలో అల్లుడు. అమ్మా నేను అబ్బాయితో ఒకసారి మాట్లాడాలి. నాతో మాట్లాడాలా? ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి మాట్లాడతాను. పెళ్లి చూపులు నాకు కాదా, మా తమ్ముడికా? ఇంతసేపు నాకన్నట్టు బిల్డప్ ఇచ్చానే.